సీఎం రేవంత్ రెడ్డి పదవి 5 ఏళ్లని గుర్తుపెట్టుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న రైతులను బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యంగా సర్కార్ కేసులు పెడుతోందని విమర్శించారు. లగచర్ల దాడి ఘటనలో సర్కార్ పేదలను సమిధులను చేసిందని, పేదల ఉసురు సీఎం రేవంత్ రెడ్డికి తప్పక తగులుతుందన్నారు. తమ భూములు తమకే కావాలని రైతులు అడుగుతుంటే తీవ్రవాదుల్లో అరెస్టు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల విలువ చేసే భూమిని అగ్గువకే తీసుకున్నారని మండిపడ్డారు. గతంలో ఫార్మాకు భూములు ఇవ్వొద్దన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు భూముల కోసం అరెస్టులు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పేదల పాలిట రాబందులా మారాడని మండిపడ్డారు. కాంగ్రెస్ లీడర్ శేఖర్, అతడి అనుచరులు దాడి చేస్తే కేసుకు సంబంధం లేని వారిని అరెస్టు చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారని, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి కొడంగల్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పేదల పక్షాన ఉంటుందని, ప్రజాక్షేత్రంలో పోరాడతామని తేల్చి చెప్పారు కేటీఆర్. తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి, వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు, పోలీసు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని 2 DCMలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్లను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ పదవి కూడా 5 ఏళ్లే. అందులో మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండి తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. కష్టపడి సాధించుకున్న